హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు నుంచి రొటీన్ వ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. చాలా బిజీగా ఉన్నాను కదా! అస్సలు కుదరట్లేదనమాట వీడియో షూట్ చేసి పెట్టాలి అనంటే. ఇంక నుంచి అయితే కంటిన్యూగా రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇంక 2 డేస్ అనమాట. ఈ శ్రావణ మాసం అయిపోయిందంటే కంటిన్యూగా వ్లాగ్ అయితే పెడతాను. 1 వీక్ నుంచి వాకింగ్ కూడా వెళ్ళట్లేదనమాట. మా వారైతే వాకింగ్‌కి వెళ్ళొచ్చారు. హాట్ వాటర్ పెట్టుకొని తాగేశారు. సరే ఈ పాల ప్యాకెట్ అయితే కట్ చేసి పొయ్యమని చెప్పాను నేను. స్నానం చేసి ఇప్పుడే వచ్చాననమాట కిచెన్‌లోకి. ఇంక టీ అయితే తాగేసానంటే ఇంక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలండి. ఇవొచ్చేసి మునక్కాయలు, కరివేపాకు ఊరు నుంచి వచ్చాయండి. జస్ట్ ఇప్పుడే వచ్చాయనమాట. మా తమ్ముడు వాళ్ళు ఊరెళ్ళున్నారు. ఇంకా వాళ్ళతోటి పంపించిందనమాట మా అత్త. సరే ఇంక అవే చేద్దామనేసి కరివేపాకు కడిగి ఆరపెట్టాననమాట. అది ఆరింది. తీసి మొత్తం ఒక డబ్బాకి తీసి పెట్టుకోవాలి. ఇంకా వంట కూడా చేద్దామనేసి మునక్కాయలు ఇంకా పక్కన పెట్టేశాననమాట. ఈరోజు మునక్కాయ పులుసే పెడదామని. టీ అయితే అయిపోయింది. టీ తాగేసి ఇంకా పనులైతే స్టార్ట్ చేసుకుంటాను. బయటికి వెళ్ళే పనుంది. కొంచెం ఇంకా శ్రావణ మాసం కదా! అవి ఇవి తెచ్చుకునేవి ఉంటాయి కదా! అంటే ఇంక డైలీ నా రొటీను చూపిద్దామనేసి అయితే ఇంకా డైలీ వ్లాగ్ పెడదామనేసే అనుకుంటున్నాను. కానీ కుదరటం లేదు. అలాగే పోతుంది కదా! ఈరోజొచ్చేసి ఇంకా మార్నింగ్ నుండి 5:30 నుంచి ఇంకా 10:00 వరకు అనమాట హడావిడిగా నేను చేసుకునే పనులు. ఇంక శ్రావణ మాసం అంటే ఇంక మార్నింగే లేస్తానులెండి. నాగలక్ష్మి కూడా వచ్చేసింది కదా! తనైతే వరండా తుడవలేదనమాట ఇంకా. ఇంకా తుడవాలి అనేసి వచ్చేసింది. ఇంక టీ అయ్యాయి కదా! తాగేసి వెళ్ళమని చెప్పాను. అందుకని లోపలికైతే వచ్చేసింది. మా వారికి తనకి ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంక నైట్ తీసుకొచ్చిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. మడతేయలేదు. లేట్ అయిపోయింది కదా అనేసి. అంటే ముందు బయట ముగ్గు పెట్టుదామనుకున్నాను. సరే ఇంక వరండా తుడుస్తానులే అని చెప్పింది తను. తను తుడిచేలోపు నేను ఇక్కడ బట్టలు అవన్నీ సర్దుకుంటున్నాననమాట. ఈలోపు కొన్నైనా బట్టలన్నా మడతేద్దామనేసి ఇంకా దివానా పైన పరుపు అవన్నీ నీట్‌గా ఇదిలిచ్చుకొని బెడ్‌షీట్ అయితే చేంజ్ చేశాను. అంటే ఇక్కడ 3 డేస్‌కి ఒకసారి అయితే కంపల్సరీ బెడ్‌షీట్ తీసేస్తూ ఉంటానండి. అంటే హాల్‌లో కదా ఎక్కువ కూర్చుంటూ ఉంటాం కదా! ఎక్కువ మాస్తూ ఉంటుందనేసి పిల్లలు అది తొక్కుతూ ఉంటారు. బట్టలైతే ఇంకా బయట ముగ్గు పెట్టేలోపు ఇంకా ఆరలేదనమాట. తను ఇప్పుడే తుడుచుకొని ఎళ్ళింది కదా! సరే ఈలోపు కొన్ని బట్టలన్నా మడతేసుకుందాం అనేసి అయితే బట్టలు మడతేస్తూ ఉన్నాను. ఇంక టిఫిన్ చేసే పని కూడా లేదనమాట. ఇంకా నైట్ రైస్ ఉన్నింది కదా! అవే తింటామన్నారు. పచ్చడి ఉంది, పప్పు ఉంది. ఇంక టిఫిన్ అయితే చెయ్యట్లేదు. ఇంకా సద్దన్నం తినటం అలవాటేననమాట. ఎందుకంటే ఇంక నైట్ మిగిలిన రైస్ అలాంటివుంటే అస్సలు పడేయమండి. ఇంక అదైతే వేస్ట్ చేయకుండా తినేస్తామనమాట. మధ్యాహ్నానికి ఇంక ఒకేసారి వంటైతే చేసేస్తాను. ఇంక ఇక్కడ బట్టలొచ్చేసి నిన్న ఈవినింగ్ 5:00 తీసుకొచ్చానండి. ఇంక మడతేయడానికి నాకసలు టైం లేదనమాట. వేరే పనులు చేసుకుంటూ హడావిడిగా ఉన్నాను. అందుకనేసి చైర్‌లో ఏసి అలాగే పెట్టేశాననమాట. ఇప్పుడు కొంచెం ఇంక బయట వరండా తుడుస్తూ ఉంది కదా! ఈలోపు ఇంకా కొన్నైనా మడతేయొచ్చు కదా! అనేసి మడతేసుకుంటూ ఉన్నాను. ముగ్గురాళ్ళు గూడా అయిపోయాయనమాట. ఇంక ముగ్గురాయితో గూడా గీనండి. ఇంక ముగ్గే పెడదామనేసి ముగ్గు పిండయితే తీసుకొచ్చాను. నైట్ కూడా చాలా లేట్ అయిపోయిందనమాట పడుకోవడము. 12:00 అయిపోయింది. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి గదా! మొత్తం సర్ది పెట్టేశాననమాట. అన్నీ సర్దుకొని ఆ తర్వాతే పడుకున్నాను. నైట్ అంత లేట్ అయినా గూడా ఇంక మార్నింగే లేచేస్తానండి. ఎంత లేట్ అయినా గూడా మార్నింగ్ అది ఇంగ అలవాటయ్యో ఏమో తెలీదు కానీ, మార్నింగ్ 5:00 కల్లా ఇంక ఆటోమేటిక్‌గా మెలకువొచ్చేస్తుందనమాట. ఇంక పడుకున్న నిద్ర పట్టకపోతే ఇంక ఎమ్మటే లేసేస్తాను. లేదు అంటే కొంచెం ఊరికే ఒక 6:00 వరకు అలా పడుకుంటా అనమాట. పనులేమి లేవు అంటే కొంచెం 6:30కి అలా లేచేస్తాను. పనులున్నాయంటే ఇంక త్వరగా లేచేస్తాననమాట. ఇప్పుడైతే నాగలక్ష్మి ఇంకా తుడిచేసి ఎళ్ళిందండి. ఆరింది కదా అనేసి నేనైతే సింపుల్‌గా ఈ మధ్య 2 డేస్ నుంచి బయటైతే ముగ్గు పెట్టలేదు. ముగ్గు రాయి అయిపోయింది అనేసి ఇప్పుడైతే కింద నుంచి ముగ్గు పిండైతే తీసుకొచ్చుకున్నాను. ఖాళీ అయిపోయింది ఇంట్లోది అనేసి. ఇంక గడపకు అది పసుపు కూడా రాయలేదనమాట ఈరోజు. ఊరక ముగ్గు పిండితో చిన్నగా అలా ముగ్గయితే వేసేసుకుంటున్నాను. వాకిటి ముందు కూడా పెద్దగా ఏమి ఏయటం లేదులెండి. చిన్నది ఊరికే అలా గీసుకుంటున్నాననమాట. ముగ్గు లేకపోతే చూడ్డానికి అసలు బాగా ఉండట్లేదు. ఒక చిన్నదైనా అలా గీసుకున్నామంటే చూడగానే ఆ బయట గడప కొంచెం కళగా అనిపిస్తుంది గదా! మనసుకు గూడా బాగుంటుందండి. ఆ ముగ్గు లేకుండా అటు ఇటు తిరుగుతుంటే అసలకి ఏమో పోయినట్టుందనమాట. అందుకనేసి ఈరోజైతే చిన్నది అలా సింపుల్‌గా అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా తలైతే ఆరపెట్టేసుకుంటున్నాను వరండాలోకొచ్చేసి. వెనకాల తులసమ్మ కనిపిస్తుంది కదండీ! పూర్తిగా నిద్రపోయిందనమాట తులసమ్మ. ఇంక పూర్తిగా నిద్రపోయేంత వరకు ఇంగ తీయగూడదు అని చెప్పారు కదా! అందుకనేసి అయితే ఇంకా ఈరోజు బుధవారం కదా! రేపు వెళ్లి గురువారం తీసుకొచ్చేసి ఇంకా తులసమ్మను గూడా పెట్టేసుకుంటాను. అంటే అంటారు కదా! నరదిష్టి ఎక్కువుంటే తులసమ్మ వాడిపోతుంది అనేసి. మరి ఏం దిష్టయిందో కానీ అమ్మవారైతే పూర్తిగా నిద్రపోయారండి. ఇంకా అయితే రేపెళ్ళేసైతే తీసుకొచ్చి మంచిగా పెట్టేసుకుంటాను. అంటే మా ఇంటి ముందు పెట్టుకుందామంటే కరెక్ట్‌గా ప్లేస్ సరిపోవట్లేదనమాట. అందుకే ఈ సైడ్ తీసుకొచ్చి ఇంకా ఈ పక్క పెట్టేసుకున్నాను అమ్మవారిని. ఈ పక్క ఉంటేసి ఈ మూల ఉండకూడదని చెప్పారు. అందుకే మా వారు అక్కడ పెట్టారనమాట. ఇంకైతే జడేసుకొనైతే ఇంక కిచెన్‌లోకొచ్చేసానండి. ఎంటికలు ఇంకా అలాగే ఇరపోసుకొనైతే నీళ్లు కారుతూ ఉంటాయనేసి తుడిచేసుకొని జడేసుకొనొచ్చాననమాట. ఇప్పుడైతే ఇంకా కరివేపాకు బాగా పూర్తిగా ఆరిపోయింది కదా! నేనంతే కరివేపాకొచ్చేసి ఇంకా ఎక్కడ తీసుకున్నా కూడా ముందుగా కడిగేసి ఆరపెట్టేస్తాననమాట. నీట్‌గా ఆరిన తర్వాత ఇలా మనమంతా
దూసేసి మొత్తం అక్కడ వేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. అసలు ఇంకా ఏం కాదనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మనం కడగాల్సిన అవసరం ఉండదు. అంటే కొంతమంది పెడతారు కదా, అలాగే డైరెక్ట్ కవర్లో పెట్టేసి కడగకుండా పెట్టేసుకుంటారు కదా. మనం వేసేటప్పుడు కడుగుతాం కాబట్టి అప్పుడు చిటపట అంటుంటాయి నీళ్ళు తగిలాయంటే నూనెలో. అందుకనేసి ముందుగా కడిగి ఆరపెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఉంటుంది వేసుకోవడానికి ఎప్పటికప్పుడు. ఇప్పుడైతే మునక్కాయలు అనమాట ఊరి నుంచి పంపించింది కదా, అందరికీ ఇచ్చేసారనమాట. నాకు కూడా మార్నింగే తీసుకొచ్చి అన్ని ఇచ్చెళ్ళాడు. ఈ మునక్కాయలు వచ్చేసి అసలు ఇంక ఎక్కడ రాదేమోనండి, అంత టేస్ట్ ఉంటాయన్నమాట. మా ఊర్లో మా చెట్టుకి కాసిన మునక్కాయలు భలే రుచిగా ఉంటాయండి. ఒక్కొక్క చెట్టు కాయ అలా ఉంటుంది. అంటే ఇక్కడ చూసి ఇప్పుడు మునగాకు కూడా కొన్ని చేదు వస్తుందన్నమాట ఒక్కొక్క ఆకు. మా చెట్టుది మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. నాకు ఇంకా ఎక్కడ కూడా అంత టేస్ట్ అసలుకి మునక్కాయలు చేసినా కూడా అంత అనిపించదు అనమాట. ఇవైతే ఊరి నుంచి ఇంకా ఎవరు వస్తున్నా కూడా పంపించేస్తూ ఉంటుంది మా అవ్వ. అందుకోసం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను మునక్కాయలు. ఇప్పుడు టమాటా, ఆనియన్స్, మొత్తం పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈలోపు ఇంకా ఇక్కడ ఎర్రగడ్డల బుట్ట దగ్గర ఎర్రగడ్డలు వెల్లుల్లి ఖాళీ అయ్యాయనేసి తీర్చిపెట్టాను అనమాట. ఇంకా అవి వచ్చేసి పైన పొక్కంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. లేదు అంటే ఇంకా ఆ మొత్తం బుట్ట మీద అంతా రాలుతూ ఉంటుంది, పొట్టు సరిగ్గా ఉండదనమాట, క్లీన్గా ఉండదు. ఇలా మొత్తం పైనుండే పొట్టు మొత్తం క్లీన్గా తీసేసి లోపల పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది, అంత గలీజ్ కాదనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. ఈ బుట్ట తీసుకొని కూడా ఇవి మార్చాలండి, స్టీల్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అలాగే పోతూ ఉంది. ఇంకా రైస్కి కూడా పెట్టేస్తున్నానండి. ఓ పని అయిపోతుంది కదా అనేసి ఇంక అక్కడ నానపెట్టేసుకుంటున్నాను. మొత్తం కడిగి అక్కడ పెట్టానంటే అన్నం కావాలంటే మధ్యాహ్నం అలా వెలిగించుకున్నామంటే అయిపోతుంది. లేదు అంటే త్వరగానే వండేస్తాను, బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్ళాను ఏంటి అనేసి అయితే ఖచ్చితంగా వీడియో పెడతానమాట, ఏం తీసుకున్నాను అనేసి షార్ట్ వీడియోలో పెడతానండి. ఇంకేది కావాలన్నా 11 పైనే వెళ్ళాలి కాబట్టి ఈలోపు పని అంతా చేసుకుందాం అనేసి ఫాస్ట్గా వంట అయితే చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ మునక్కాయ పులుసులోకి సంగటి చేసినా కూడా చాలా బాగుంటుందండి. సంగటికి అన్నానికైతే ఇప్పుడైతే నేను వేరే ఏం చేయట్లేదు, ఓన్లీ మునక్కాయ పులుసు అయితే పెట్టేసి అన్నం వండేస్తున్నాను. పక్కనైతే ఇంకా దాంట్లోకి మసాలా కోసం అనేసి ధనియాలు అవన్నీ వేయించుకుంటున్నాను. వెరైటీ ఏం లేదు, నార్మల్గా మేము ఇంకా ఎలా చేస్తారో మునక్కాయ పులుసు అలాగే చేసుకుంటున్నాను అనమాట. డిఫరెంట్గా వెరైటీగా ఏం చేయట్లేదు. కానీ ఆ మసాలా మాత్రం హైలైట్ అండి. అదొక్కటి ఆ పౌడర్ వేసుకున్నామంటే టేస్ట్ మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ధనియాలు కొంచెం దాంట్లోకి రైస్ అయితే వేసానండి. రైస్ వేస్తే కొంచెం చిక్కపడుతుంది అనేసి పులుసు రైస్ వేస్తాను. రైస్ కొంచెం పప్పులు కూడా వేసాను అనమాట. అదే శనగలు ఉంటాయి కదా, చట్నీ శనగలు, అవి కొంచెం వేసాను. చెక్క, మొగ్గ, 2 యాలకులు వేసేసి అయితే వేయించి పెట్టుకున్నాను అనమాట. అందులో 4 వెల్లుల్లి వేసేసి మిక్సీ తిప్పేస్తాను. రైస్ కూడా ఇంకా అయిపోయిందనమాట, పొంగొచ్చేసిందండి. ఇక్కడ మునక్కాయ కూర కూడా అవుతూ ఉంది. ఇంకా దీంట్లోకైతే ఇంకా పసుపు, కారము, ఉప్పు అవైతే వేసుకుంటున్నాను. అంటే పనులు ఉన్నాయి, పండగలు అంటే చాలు నాకు ఫస్ట్ వంట పని కావాలన్నమాట. వంట చేసి ఆడ పెట్టేశానంటే ఇంకా ఏ పని అయినా హరాంగా ఉంటుంది. ఎక్కడున్నా ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా ఇబ్బంది ఉండదనమాట. ఇప్పుడైతే దాంట్లోకి కొద్దిగా చింతపండు ముందు వేస్తే పులుపు తగిలితే ఉడకదు కదా మునక్కాయ అనేసి ముందుగా మునక్కాయలు అవి వాడిన తర్వాత టమాటా వేసాను. ఆ తర్వాత కొంచెం పులుసు పోసుకుంటున్నానండి, ఎక్కువైతే అవసరం లేదు. అంటే ఏ పులుసు కూర లేకని కొద్దిగైనా చింతపండు రసం కొంచెం వేసుకున్న టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, చాలా రుచిగా ఉంటుంది కదా అనేసి. సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని తక్కువ అనిపించింది అనమాట, ఇంకా సాల్ట్ వేసుకున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది కదా, ఇంక ఇలా వంచేసుకుంటున్నాను అనమాట. చిన్న దబరే కదా పెట్టేశాను, ఇంకా గంజి ఏమన్నా ఉందనేసి మనం పైకి ఎత్తి మరీ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఎగరేయటము, రైస్ కుక్కర్లో వేయటము ఇంకా అది ఇష్టం ఉండదు, ఎందుకని ఇలా వంచేస్తానండి. మునక్కాయ పులుసు కూడా మొత్తం ఇంకా కొంచెం వాటర్ పోసుకొని అయితే పెట్టాను, ఎక్కువ పోయకుండా. అవి ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు అన్నం కూడా మొత్తం పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు ఇంక ఈ మునక్కాయ కూర అయ్యేలోపు నేను ఇక్కడ కొంచెం సామాన్లు పడ్డాయండి, నైటే కడిగి పెట్టేశాను అనమాట. అవన్నీ కూడా సర్దేసుకున్నాను కదా ఇందాక. ఇప్పుడు వంట చేస్తున్నాను కదా, ఈ సామాన్లు అయితే ఇంక ఇప్పుడే కడిగేస్తాను అనమాట. ఇంక అక్కడే పెట్టేశానంటే సింక్ ఫుల్ అవుతుంది, మొత్తం ఎక్కువైపోతాయి అనేసి ఎప్పుడెప్పుడే కడిగేస్తాను. కిచెన్లోకి వచ్చానంటే ఇంకా కిచెన్ పని మొత్తం క్లీన్గా అవ్వాలన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయట వేరే పనికైతే వెళ్తానండి. ఇంక ఈ కిచెన్లోకి వస్తే చూసేకి బాగా నీట్గా అనిపించాలి నాకైతే. ఇంకా 1, 2 ఉన్నా కూడా బాగుండదనమాట. ఇంక అక్కడ సామాన్లు ఉంటే మనసు లాగుతూ ఉంటుంది, అయ్యో సామాన్లు ఉన్నాయి కదా అనిపిస్తుంది. అందుకే మొత్తానికి ఇంకా అవ్వలేదనమాట, టైం పడుతుంది కదా. ఈలోపు అయితే ఈ సామాన్లు ఫాస్ట్గా కడిగేసుకుంటూ ఉన్నాను. అంటే స్టవ్ పైన ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద నేను ముగ్గేసుకుంటాను కదా, రాయి అంటే ఖాళీ అయిపోయాయి ముగ్గు రాళ్ళు అని చెప్పాను కదా, అందుకని ముగ్గు పెట్టలేదనమాట. నైట్ క్లీన్ చేసి పెట్టాను కానీ ఇంకా ముగ్గు వేసుకోవడానికి రాళ్ళు లేవు అనేసి ముగ్గు అయితే వేయలేదండి. ఇది అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం బియ్య పిండితో అయితే ముగ్గు వేస్తాను. నాకైతే బాగా అలవాటు అనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ మొత్తం నీట్గా నైటే వేసేస్తానండి ముగ్గు. ఇంకా రాయి లేదు కదా అనేసి అయితే వేయలేదు. ఇప్పుడైతే మునక్కాయ పులుసు కూడా అయిపోయింది, పౌడర్ అయితే వేసేసుకున్నానండి మిక్సీ పట్టేసి. ఇలా తిక్కుగా చాలా బాగుందనమాట రుచి అయితే.
ఇంకా మునక్కాయ పులుసులో అయితే వేసాను కదా, కొంచెం 2 స్పూన్స్ వేసానండి. ఇంకా మిగతా పొడి అయితే ఉందనమాట. ఇదైతే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. హనీ బాటిల్ ఉంటే చిన్నది దాంట్లో అయితే వేసేసుకున్నాను అనమాట. అది ఇంకా 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎమ్మటే చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. బాగుంటుంది. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వచ్చేసి వేడి మీద అయితే అస్సలు క్లీన్ చేయను అనమాట. తడిగా వాటర్ వేయటం అలాంటివి అస్సలు చేయకూడదు. పొడి బట్టేసి ఊరికి అలా పైపైన తుడుస్తూ ఉన్నాను. ఆ తర్వాత కొంచెం షాంపూ వాటర్ వేసి క్లీన్ చేస్తాను. నీట్గా వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఆయిల్ డబ్బాలు వాటి కింద అంతా టిష్యూ అయితే చేంజ్ చేసేసుకున్నాను. టిష్యూ పెడతాననమాట. అది అప్పుడప్పుడు ఇంకా కొంచెం ఆయిల్గా అనిపించిందంటే తీసేసి మళ్ళీ క్లీన్ చేసి టిష్యూ వేసుకుంటూ ఉంటాను, జిడ్డు లేకుండా ఉంటుంది అనేసి. ఇంకా కొన్ని సామాన్లు కూడా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. వంట చేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే ఇలా అయిపోయిందండి. మొత్తం పడతాయి కదా ఏ ఒకటి. ఇల్లు అయితే తుడిచేసాను అనమాట. ఇంకా కిచెన్ వరకు వంట అయిపోయిన తర్వాత ఒక్కసారి ఊడ్చేసుకొని ఏమన్నా కసువున్నా కూడా మళ్ళీ ఒక్కసారి తుడుచుకుంటాను అనమాట, లైట్గా షాంపూ వాటర్ వేసేసి. ఇంకా వంటగదిలోకి వచ్చినా కూడా ఎంత నీట్‌గా ఉంటుందంటే, మామూలుగా వచ్చేస్తే మా ఇంటికి ఎవ్వరొచ్చినా నేను చెప్పటం కాదండి, ప్రతి ఒక్కరు అంటారనమాట. ఎలా ఇంత నీట్‌గా ఉంటుంది, ఎప్పుడు చూసినా నీట్‌గా ఉంటుంది కదా అంటుంది. ఇంకంతే, ఇంకేం లేదండి. వంట చేసేసుకుంటాను. ఒక టయానికి వంట అయిపోయిన వెంటనే మళ్ళీ స్టవ్ పైన అంతలక్క ముగ్గులేసేసుకొని ఇలా తుడిచేస్తాననమాట. వంటగది లేకపోతే ఇంకా నీట్‌గానే ఉంటుంది. సామాన్లు అక్కడే పెట్టేసి ఇంకా రావటం అలాంటివి ఏం చేయననమాట. ఏమున్నా కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి మాపేస్తాననమాట కిచెన్ వరకు. వెళ్ళినా కూడా మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ మాత్రం ఉంటాయి. అవి కూడా కడిగేసి పక్కన పెట్టేసామంటే ఇంక సామాన్లు ఉండవు. ఇంక నైట్ వరకు ఇంకా కిచెన్ ఇంకా అలాగే క్లీన్‌గా ఉంటుందండి. మధ్యలో ఎవరొచ్చినా కూడా చూస్తే బాగా అనిపిస్తుందనమాట. అబ్బా! నీట్‌గా ఉంది అనిపిస్తుంది కదా! ఇంక పనులైతే అయిపోయాయండి. ఇలా ఉందనమాట నా రొటీన్ వచ్చేసి ఇంకా. ఈ మాపేసిన తర్వాత కూడా ఇంకా ఒక్కసారి ఆ కబోర్డ్స్ కూడా ఒక్కసారి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటానండి. మొత్తం ఏమన్నా అన్నీ తీస్తూ ఉంటాను కదా! ఒకసారి మరకలు లేకుండా ఉంటాయి అనేసి అన్నీ ఒక్కసారి తుడిచేస్తాననమాట. 5 నిమిషాల పని అంతేనండి, నీట్‌గా ఉంటుంది. వంట అయిపోయిన వెంటనే చిమ్నీని కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటానండి. లేదు అంటే ఇంకా ఎక్కువ జిడ్డయిపోతుంది కదా! ఎంటనే క్లీన్ చేసుకున్నామంటే జిడ్డు పట్టదనమాట. చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవాలన్నా. ఇది ఇంకా నాకు డైలీ చేసే పనేననమాట. ఇలా డైలీ ఇంక ఇలాగే ఉంటుందనమాట వంట అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకున్నానంటే హరాంగా కిచెన్‌లోకొస్తే ఈవినింగ్ వరకు ఇంకా ఏ పని ఉండదనమాట. ఈవినింగ్ వస్తే ఇంకా చపాతీ చేసేసుకొని మళ్ళీ కడిగేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇంక కడగననమాట. స్టవ్ మాత్రం ఇంకా ఊరికే తుడుచుకుంటాను ఏదన్నా పోయింది అంటే. లేదు నీట్‌గా ఉంటే ఇంక అలాగే ఉంచేస్తాను. ఇలా ఉంటుందన్నమాట నా రొటీన్ వచ్చేసి. ఓకేనండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేయండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తా.